యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ అమెరికాకు సవాల్ విసిరింది ఇరాన్. హార్ముజ్ జలసంధి కేంద్రంగా హెచ్చరికలు పర్వానికి తెరదీసింది. యుద్ధం తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. జలసంధికి రెండు వైపులా వేల సంఖ్యలో ఆయిల్ రవాణా నౌకలు ఆగిపోయాయి. దీంతో ఆయిల్ రవాణా నౌకలకు అమెరికా ఆర్మీ భద్రత కల్పిస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనపై ఇరాన్ భగ్గుమంది. దమ్ముంటే ఆయిల్ రవాణా నౌకలకు అమెరికా భద్రత కల్పించి చూడాలని, ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో రుచి చూడవచ్చని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. గత వారం రోజులుగా జరిగిన పశ్చిమాసియా యుద్ధం ఒక ఎత్తు అయితే, గడిచిన రాత్రి కాళరాత్రిలా ఇరాన్పై విరుచుకుపడ్డాయి అమెరికా, ఇజ్రాయెల్. ఇప్పటి వరకు ఇరాన్పై చేసిన దాడుల కంటే మరింత తీవ్ర స్థాయిలో క్షిపణులు వేశాయి. ఇరాన్ రాజధాని టెహరాన్ నలుమూలాలో భారీ పేలుళ్లు సంభవించాయి. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ అలజడి రేపింది. కాసేపు విరామం ఇచ్చిన తర్వాత మరో దఫా ఎయిర్ స్ట్రైక్స్ కు దిగింది ఇజ్రాయెల్. ఇరాన్లోని మొహరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఒక్కసారిగా బాంబుల మోతాతో విమానాశ్రయం అంతా దద్దరిల్లిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ సర్వనాశనం కాక తప్పదన్నారు. తమ టార్గెట్లు పెరిగాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు. బాంబుల వర్షం కురిపిస్తున్నామన్నారు. తమ లక్ష్యాలు చాలా విస్తృతం అయ్యాయంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో దాడులకు సంబంధించిన వీడియోలను అమెరికా భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఇప్పటి వరకు మొత్తం 3,000కు పైగా టార్గెట్ పై దాడులు చేసినట్లుగా వెల్లడించాయి. ఇరాన్లోని ఖాజ్విన్లోని స్కూల్ సమీపంలో ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. పేలుడు తీవ్రతకు విద్యార్థులు భయకంపితులు అయ్యారు. తరగతి గదుల నుంచి భయంతో విద్యార్థులు పరుగులు తీసిన దృశ్యాలు స్కూల్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.